బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారని, వాడి ఏడుపులు తనకు ఎంతో వినసొంపుగా ఉంటాయన్నారు. ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సభలో ప్రసంగించిన సీఎం బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేశారు. అధికారం కోల్పోయామన్న బాధ, అసూయతో రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. అసూయతో వాళ్ళు ఏడుస్తుంటే తన చెవులకు వినసొంపుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. దేవతల యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డం పడుతున్నట్లు రాష్ట్రంలో కొందరు అడ్డం పడుతున్నారన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, మారీచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారని సీఎం అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి ఇద్దరు శిష్యులు, మారీచుడు సుబాహుడు అని ఇద్దరు శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. ఎప్పుడు చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికన్నా ఓ తాగుబోతోడు ఉంటాడు. అవునా అవునా ఆ సినిమాలో ఏదో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. ఇద్దరు రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదెట్లా అని వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రకు రిక్ష దొక్కేటోడు చెప్పిండట, సార్ తాగుబోతున్న మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు ఏదో మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేటి వినకండి, ఆయన ఏదో రెండేసి ఏదో మాట్లాడుతుంటాడు. రెండేసి మాట్లాడే మాటలను మనమంతా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు.